మనము దేవునితో పాటు కలిసి మనం పని చేయాలి. మన పరిశుద్ధత కొరకు, మన సంపూర్ణత కొరకు దేవునితో పాటు కలిసి మనం పని చేయాలి. ఒక విషయం చెప్తున్నాను. చాకలివాడు బట్టను తీసుకెళ్ళి చాకిరేవులో ఉతుకుతున్నాడు. వాడు ఒక్కడు పని చేస్తే చాలు, ఆ బట్ట శుభ్రమైపోతుంది. ఎందుకంటే ఆ బట్టకు మెదడు లేదు, సొంత ఆలోచన లేదు. అలాగెందుకు కొడుతున్నావయ్యా అనడానికి నోరు లేదు. ఎలా బాధినా సరే, ఏమయ్యో శాఖలైనా ఏంటి ఇలా కొడుతున్నావు, నాకు ఎంత నొప్పిగా ఉంది అని అన్నది అది. కానీ మనల్ని ఇప్పుడు పరమ చాకలి యేసయ్య శుభ్రం చేయడానికి మొదలుపెట్టాడు. సబ్బు పెడతాడు, పొలుగుతాడు, బండకేసి బాధుతాడు. అప్పుడు మనం ఆ చాకలి వాని చేతిలో బట్టలాగా నోరు మూసుకొని ఉంటామా? ఆయన బండకేసి బాధుతూ ఉంటే మనకెంతో బాధ. ఏమిటయ్యా, నా సంకటములన్నీ తీరిపోయి అనుకున్నాను, అంతకుముందే సుఖంగా ఉంది బ్రతుకు, ఏంటి బాధ, ఏంటి బాధటం? బండకేసి బాధుతున్నావు, ఉడకబెడుతున్నావు, సోడా వేస్తున్నావు, సబ్బెట్టి రుద్దుతున్నావు, పొల్లుతున్నావు, నీళ్ళేసి జాడిస్తున్నావు, ఎందుకు ఇన్ని బాధలు పెడుతున్నావు అని ఎదురు మాట్లాడుతాం. శిల్పకారుడు ఒక శిల్పాన్ని చెక్కినప్పుడు ఆ రాయి ఒక్కొక్క పెచ్చు ఊడిపోతుంటే ఏమైనా అరుస్తుంది అది? ఎందుకు అరవదు? మెదడు లేదు, నోరు లేదు. మరి మనం కూడా రాళ్ళమే, కానీ ఏం రాళ్ళము? సజీవ రాళ్ళం. అంటే మెదడున్న రాళ్ళము, నోరున్న రాళ్ళము, ఎదురు మాట్లాడగలిగిన రాళ్ళం, సొంత జ్ఞానం ఉన్నటువంటి బుద్ధి కలిగినటువంటి స్వబుద్ధిని ఆధారం చేసుకుని రాళ్ళం. ఆయన కొడుతుంటాడు. ఏంటి ప్రభు ఆయన కొట్టకు, నేను ఒప్పుకోను, ఏంటి అన్యాయంగా నా పెచ్చలను ఊడగొడుతున్నావు ఏంటి? అంతకుముందే చక్కగా 4 మూలలు చదరంగా ఉన్నాను నేను, ఇప్పుడన్నా వంకరలు టింకర్లు అయిపోయి ఇట్లా కొడుతున్నాను వింటున్నాను అంట. కనుక దేవుడు మనలో పుట్టించినటువంటి ఆలోచనలు, మన జీవితంలో చేసే చక్కడపు పనిని మనం అంగీకరించాలి, దానికి సహకరించాలంటే ఏం చేయాలంటే ఒక్కటే మార్గం. దేవుడు పుట్టించిన ఆలోచనలను మనం నెరవేర్చాలంటే మన సొంత ఆలోచనలన్నిటిని సిలువేసేయాలి. దేవుని స్తోత్రం. దేవుని చిత్తము నెరవేర్చాలంటే మన స్వచిత్తాన్ని చంపేసేయాలి. అది చాలా కష్టం. థియాలజీ చదువుతాము, ప్రసంగాలు చేస్తాము, పండితులమైపోతాం, వ్యాపారాలు చేస్తాం, కోట్లు సంపాదిస్తాం, ఎంతైనా ఘనకార్యాలు సాధిస్తాం. కానీ చాలా కష్టమైన పని ఏంటంటే మన స్వచిత్తమును చంపేయడం. ఆ స్వచిత్తం ఉన్నంతసేపు ఏమవుతుందంటే దేవుడు పుట్టించే ఆలోచనలకు విరోధంగా పనిచేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడు ఒకటి చెప్తా ఉంటే మనం ఇంకోటి చేస్తూ ఉంటాం. అప్పుడు ఆత్మను ఆర్పేస్తాము, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుంటాము, చెక్కడపు పనిని ఆటంకపరుస్తాం. గనక బాప్తిస్మం పొంది 10 ఏళ్ళైనా, 20 ఏళ్ళైనా, 40 ఏళ్ళైనా ఇంకా సంపూర్ణులు కాలేదు. యేసు పోలిక రాదు. ఏమండి, చాలామంది నాకు ఈ మధ్య మెసేజెస్ పెడతా ఉన్నారు. అయ్యా, మీ మైండ్ సెట్ మాకెందుకు రావట్లేదు? వింటున్నప్పుడు బాగుంది అనిపిస్తుంది, చాలా బాగుంది, అద్భుతమైన ప్రసంగం, అద్భుతమైన సత్యము, సందేశం, కానీ మాకెందుకు మీలాంటి ఆలోచనలు రావడం లేదు? మాకెందుకు స్వతహాగా మీలాంటి వ్యక్తిత్వం రావడం లేదు? మీ ప్రసంగాలను వింటాము, బట్టి పడతాం,
కంఠత పట్టేసి మళ్ళీ చెప్తాం. కానీ ఏంటో అది ప్లాస్టిక్ మల్లెపూలలాగా ఉంటుంది, వాసన లేదు, ప్రాణము లేనటువంటి శవంలాగా ఉంటుంది. ఎందుకు అని చాలామంది నాకు మెసేజ్ పెడతా ఉంటారు. ఈ మధ్య కూడా నేను అడిగాను దేవుణ్ణి, ఎందుకు ప్రభువా వాళ్ళని ఎందుకు నువ్వు చెక్కలేకపోతున్నావు అంటే, కుమారుడా నీ మీద ఉపయోగించిన పులి, చిసులు, సుత్తె వాళ్ళ మీద కూడా వాడుతున్నాను, కానీ అక్కడ స్వచిత్తం అడ్డొస్తుంది. స్వచిత్తం అనేది అడ్డు రాకపోతే అందరినీ నేను నీలాగానే చేసేది కాదు, అందరినీ నాలాగే చెప్తాను, అందరినీ యేసులాగే చెప్తాను. అందరూ నా కుమారునితో సారూప్యము గలవారన్నట్టుగా నేను వారిని నిర్ణయించాను. ప్రతి ఒక్కడు యేసు రూపంలోకి రావడమే నా చిత్తం. నేను పక్షపాతిని కాదు, కొంతమంది పట్ల ప్రత్యేకమైన ప్రేమ లేదు నాకు. అందరినీ చెక్కాలి, అందరినీ పరిశుద్ధపరచాలి, అందరూ యేసు రూపంలోకి రావాలి. కానీ నేను ప్రేరేపణలు పుట్టిస్తున్నాను, వాళ్ళు చల్లారిపేస్తున్నారు. నేను మాట్లాడుతున్నాను, వినరు. నేను చక్కట పని చేస్తున్నాను, వద్దంటారు. పరిశుద్ధపరుస్తాను, మళ్ళీ పోయి బురదలో దొరుకుతాను. నేను ఒకటి చేస్తుంటే వాళ్ళే దానికి విరోధం. యేసు రూపం ఎప్పుడు వస్తుంది? కాబట్టి రక్షణ విషయంలో మనం భయము కలిగి వణకుతో మన రక్షణను మనం సంపూర్ణం చేసుకోవాలి. రక్షింపబడడం చాలా సంతోషం, కానీ రక్షింపబడమే చాలదు. రక్షణ విషయంలో మనం ఎదగాలి, సంపూర్ణం కావాలంటే పరిశుద్ధాత్మకు లోబడాలి, ఆత్మను ఆర్పకుండా ఉండాలి. మనలో ఆయన చేస్తున్న ప్రతి కార్యానికి మనం సహకరించాలి. మన సహకారం ఉంటేనే దేవుడైనా మనల్ని పరిశుద్ధపరచగలడు. మన సహకారం ఉంటేనే, మన అంగీకారం ఉంటేనే, మనం విధేయులమైతేనే దేవుడైనా మనల్ని చెక్కగలడు. మనం కూడా సహకరించి అంగీకరించి లోబడితేనే పెళ్లి కుమార్తె సంఘముగా మనల్ని ఆయన అలంకరించగలడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన మీద గొప్ప బాధ్యత ఉంది. ఈ దినాన మనం ఒక తీర్మానం చేద్దాం. ప్రభువా నీకు లోబడుట నాకు నేర్పించు, నీ స్వరాన్ని గుర్తుపట్టడం నేర్పించు. ఆత్మను ఆర్పే జీవితం ఇక నాకు వద్దు. నాలో నీ పరిశుద్ధాత్మ అగ్నిని భగ్గును మండించు. నేను ఆర్పణ తండ్రి, నాలో పుట్టించే ప్రతి ప్రేరేపణ, దైవాత్మ ప్రేరేపణను ఇంకా మండిస్తాను. నేను లోబడతాను, పరిశుద్ధాత్మ దేవునికి లోబడి పనిచేస్తాను. నువ్వు పరిశుద్ధపరుస్తున్నావు, నేను పరిశుద్ధులను అవుతాను, పరిశుద్ధురాలను అవుతాను, రాకడకు సిద్ధమవుతాను. నా స్వచిత్తాన్ని చంపేయడం ఎలాగో నాకు నేర్పించు. నాకు స్వచిత్తమే ఉండొద్దు నాయన, బ్రతికేది నేను కాదు. నాకు స్వచిత్తం అంటూ లేదిక, నా సొంత ఆలోచనలు లేవు. దేవుని ఆలోచనే నా ఆలోచన అన్నంతగా బ్రతుకువాడు క్రీస్తే నాలో బ్రతుకుతున్నాడు, బ్రతికేవాడిగా నేను అని అనుభవం నాకు దయచేయమని అడుగుదాం. ఇప్పుడు అడుగుదాం. నిద్రపోయి లేవగానే రేపు వేకువజామున అడుగుదాం. ప్రతి వేకువజామున, ప్రతి రాత్రి పడుకోకముందు అడుగుదాం. సీరియస్గా అడుగుదాం, చిత్తశుద్ధితో అడుగుదాం, యథార్థంగా అడుగుదాం, పట్టుదలతో అడుగుదాం, వేదనతో అడుగుదాం, రోదనతో అడుగుదాం. మన జీవితానికి ఇదే గురి. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. అశుభం పలకొద్దు. దేవుడు ఆశీర్వదించి మీరందరూ 100 సంవత్సరాలు ఉండండి, మోసేలాగా 120 ఏళ్ళు ఉండండి. తర్వాత ఏం చేస్తాం? తర్వాత పోవాల్సిందే.
గనుక అశుభం పలుకుతున్నానని బాధపడకండి. దేవుని ముందుకు వెళ్ళి మనం నిలబడే రోజు రాకముందే మనం యేసు రూపంలో చెక్కబడాలి. అలా నిలబడాలంటే ఆయన చెక్కడకు పనికి మనం సహకరించాలి. అయ్యగారు ఇప్పుడే వెళ్ళిపోతాం సావు కబురు చెప్తున్నాడు, అశుభం పలుకుతున్నాడు అనుకో. చచ్చిపోతావు అనేది అశుభం కాదు, అసంపూర్ణుడిగా పోతావు అనేది అశుభం. దేవుని ముందు నిలబడినప్పుడు మరకలు మురికి డాగులతో నిలబడతావు అనేది అశుభం. దేవుని ముందుకు నీవు సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా పనిదానిగా వెళ్తావు అనేది అసలైన శుభం, అసలైన జయం. అటువంటి జయ జీవితం కొరకు మనల్ని మనం సమర్పించుకునేవారని ప్రార్థన చేసుకున్నాం. కొద్ది నిమిషాలు